నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. నేను విజయ్. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యం కేవలం గల్ఫ్ దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇటు మన దేశం పైన కూడా పెద్ద ఎత్తున ఆ ప్రభావం పడుతోంది. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఇతర రంగాల్లో కావచ్చు, ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరగడంతో ఇక్కడ భవిష్యత్తులో పెట్రోలియం, డీజిల్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఎల్పిజి గ్యాస్కి సంబంధించి భారీ ఎత్తున ఇక్కడ పెద్ద ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్ లాంటి సిటీస్లో ఇప్పటికే వ్యాపారస్తులు ఎల్పిజి గ్యాస్ లేక వాళ్ళ వ్యాపారాలు మూసివేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొంది. ఇక ఎగుమతులు దిగుమతుల సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధంగా ఉందో ప్రతి అంశాన్ని కూడా మీరు కూడా గమనిస్తున్నారు. అసలు మొత్తంగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యం భారతదేశం పైన ఎటువంటి ప్రభావం చూపిస్తోంది? భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ముందస్తుగా ఏమైనా చర్యలు తీసుకుంటోందా? ఒకవేళ సుదీర్ఘకాలం పాటు యుద్ధం ఇలాగే కొనసాగితే అప్పుడు పరిస్థితి ఏంటి? ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రొఫెసర్ జివిఆర్ శాస్త్రి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాస్త్రి గారు నమస్కారం అండి. నమస్తే శాస్త్రి గారు, అంటే ట్రంప్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. ఇరాన్ కనుక హర్మోజ్ జలసంధిని మూసివేస్తే ఇరాన్ పైన ఇప్పుడు ఏదైతే దాడి చేస్తున్నామో దానికంటే 20 రెట్లు ఎక్కువగా దాడి చేస్తాం, ఇరాన్ అసలు ఇంకా భవిష్యత్తులో కూడా కోలుకోలేదని ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఆయనే చెప్తారు త్వరలో శాంతి నెలకొంటుందని, వారం రోజుల్లోగా ఈ యుద్ధం ఆగేటువంటి పరిస్థితి లేదని కూడా ఆయనే చెప్తున్నారు. అన్ని రకాల మాటలు కూడా అమెరికానే చెబుతోంది. కానీ ఇబ్బంది పడుతోంది ఎవరంటే అటువైపు గల్ఫ్ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, ఇటువైపు మనం కూడా యుద్ధ తీవ్రతని ఎదుర్కొంటున్నామనే చెప్పుకోవాలి. అంటే అతి సామాన్యుడి ఇంటి వరకు కూడా యుద్ధ తీవ్రత వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ పెరిగింది, నిత్యావసరాలు పెరుగుతున్నాయి, ఇటువైపు పౌల్ట్రీ పరిశ్రమ పడిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎలా చూస్తారు? అంటే మన ఆర్థిక వ్యవస్థ అనేది ఒక డిపెండెంట్ ఆర్థిక వ్యవస్థ. అది ఇప్పుడు మీకు చెప్తున్నారు. మన ఆత్మనిర్భర్ భారత్, మన పెద్ద ఆర్థిక వ్యవస్థ, మన పెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే మనకి ఇద్దరు ఎక్కడ జరిగితే మనకు ఉపయోగపడి మనం ఎందుకు ఫీల్ అయిపోవాలి? సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది భౌగోళిక సంబంధించింది. ఒక్క నాయకుడికి వచ్చి చెప్పమనండి, బయటకు వచ్చి ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్ వచ్చి బయట మాట్లాడమనండి. డిజాస్టర్ ఇది. ప్రతి ఒక్కరూ డిజాస్టర్ ప్రైస్ పే చేస్తున్నారు, జేబుల్లో డబ్బులు పే చేస్తున్నారు. ఇలా బాబుల సొమ్ములనే మేము ఫ్రీ బస్సు లేకపోతే ఇంకోటి ఇప్పుడు చెప్పండి, ఫ్రీ సిలిండర్ ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? ఆ నోళ్ళు ఎందుకు పెరగట్లేదు? తమిళనాడులో విజయ్ కూడా ఎవడో నేనంటే 8 గ్రాముల బంగారం 2500 ఏంటిది? దేశాన్ని ముంచేద్దాం అనుకుంటున్నారా? ఏంటిది? ఆర్థిక వ్యవస్థ మీరు బాధపడుతున్నారండి. మిడిల్ ఈస్ట్ కంట్రీలో జరుగుతున్నది ఏంటంటే అది వాళ్ళకి తెలుసు. అది అమెరికాకి సంబంధించిన విషయం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది. అప్పు మిగిలిపోయింది, వడ్డీ కట్టుకోవాల్సి వస్తుంది, వ్యయం పెరిగిపోయింది, డాలర్ డౌన్ అయిపోతుంది, అగ్రరాజ్యంలో నిలబడలేకపోతుంది. కానీ మనకేంటి? ఇంత గ్రోత్ అయిపోయింది, $4 ట్రిలియన్ $5 ట్రిలియన్ అయిపోయింది కదా. మరి ఎందుకు ఈ రేట్లు పెరుగుతున్నాయి? అంటే ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మీకు ఏంటి? దేని మీద ఇంపాక్ట్ అసెస్మెంట్? పర్చేసింగ్ పవర్, సప్లై చైన్ మేనేజ్మెంట్, కామన్ మ్యాన్ ఇంట్రెస్ట్, కామన్ కొనుగోలు శక్తి, ఇవన్నిటి మీద ఇంపాక్ట్ అవుతుందండి. ఏంటి? ఆర్థిక వ్యవస్థ ఇంపాక్ట్ అవుతుందని. ఇప్పుడు పార్టీ వాళ్ళు వచ్చి సాయంత్రంలో ఇప్పుడు పార్టీలు బ్రీఫింగ్ చేయాలి కదా, పార్టీ స్పోక్స్ మెన్లు వచ్చి బ్రీఫింగ్ చేయాలి కదా. ఎవరు బ్రీఫింగ్ చేయరు. పార్టీ ప్రెసిడెంట్ వచ్చి బ్రీఫింగ్ చేయరు. ఏదైనా అలా తెలియదు. ఆదాయానికి రాబడికే తేడా తెలియదు. ఏం చెప్తారు? పెట్రోలియం ప్రొడక్ట్స్ దగ్గర ఇప్పుడు రెస్టారెంట్ల దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందంటే గ్యాస్ బంద్ అయిపోయింది. అది ఎల్పిజి గ్యాస్ ఎల్ఎన్జి బంద్ అయిపోయింది. ఎక్కడ? ఖతర్లో 27% వాళ్లే మెయిన్ మొత్తం అక్రాస్ ది గ్లోబ్. వాళ్ళు క్లోజ్ అయిపోయారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అయింది. రావడానికి అదన్నిటికీ దిక్కతే. మొత్తం ఇది గ్లోబల్ ఇంపాక్ట్. ఇది అసెస్మెంట్, గ్లోబల్ ఇంపాక్ట్ అంటే అసెస్మెంట్. ఇది కాదు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజలకి సమాధానం చెప్పలేము, కానీ ప్రజలకు కరెక్ట్ ఇది.
నేను ప్రజలనే బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి వాళ్ళే కావాలి. వాళ్ళకి చదువుకున్న వాళ్ళు అక్కర్లేదు, వాళ్ళ పిల్లలకి మాత్రం ప్రొఫెసర్లు, టీచర్లు చదువుకున్న వాళ్ళు కావాలి. రాజకీయ నాయకులు ఎవరు కావాలంటే ఏమీ తెలియనోడు కావాలి. ప్రజలకు తెలియాలి కదా. మీరు ఇంకొక 5 ఏళ్ళు అండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి దళదళ్ళు ఆడిపోతారు, భయపడిపోతారు. ఎందుకంటే గవర్నమెంట్ చేయడం రన్ చేయాలి కదా, గవర్నమెంట్ రన్ అవ్వదు, అప్పు లేని గవర్నమెంట్ రన్ అవ్వదు. సిచ్యువేషన్ వర్స్ట్కి వెళ్ళిపోతున్నాం. మీకు నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే ఇది న్యూక్లియర్ వార్తోనే ఎండ్ అవుతుంది. ఇది చాలా ఎదరికి వెళ్ళిపోయింది. రష్యా, చైనా కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. రష్యాకి సిరియాలో వాళ్ళ బేస్ని రిమూవ్ చేశారు. అమెరికన్స్ కావాలని కుర్దిష్ని అడ్డం పెట్టుకుని సిరియాలో రష్యన్ బేస్ రిమూవ్ చేశారు. అసాద్ అక్కడి నుంచి పారిపోయి రష్యా వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ కమోనీ చనిపోయాడు అన్నాడు, కానీ నేను నమ్మను. కమోనీ ఏం చచ్చిపోలేదు. కమోనీ రష్యాలోనే చైనాలోనే ఎక్కడో ఉన్నాడు, 100% ఉన్నాడు. ఆయన ముందే ప్రకటించేశాడు నా వారసు డీడీని. ఆయనకి ఏజ్ అయిపోయింది, ఆయన కుదరట్లేదు. కానీ అంటే ఈ రకంగా ఆయన చనిపోయాడని చెప్పి పెట్టుకుని ఇరాన్ని ఏకం చేశారు, ప్రజలందరినీ ఏకం చేశారు. అక్కడ 7,000 మంది 8,000 మంది చంపేశారు. అక్కడ ఇది వచ్చిందని, ఇది రిటాలియేషన్ వచ్చిందని. అమెరికా చేసిన ప్లాన్ క్లిక్ అవ్వలేదు. ఏమంటే అక్కడ గవర్నమెంట్ మారిపోతుంది, లేకపోతే గవర్నమెంట్ మారదు, లేకపోతే అక్కడ ఏదో రకంగా ఈయన మార్చేద్దాం అని చూశారు, ఏదో చేశారు మొత్తానికి. సంథింగ్ దట్ ఇట్ బట్ నాట్ హ్యాపెన్. అందువలన ఏంటి వర్స్ట్ సీన్, ఇది వర్స్ట్ సీన్. పూర్తిగా వర్స్ట్ సీన్లోకి వెళ్ళిపోతున్నాం. సీన్ అస్సలు బాగాలేదు. ఎందుకంటే మీరు ఇది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అనేది లేదు. ఆన్సర్ భారతదేశం ఆన్సర్ మీదే ఎకానమీ నడుస్తుంది. సప్లై చైన్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఉండాలి. సొల్యూషన్ కోసం 70 ఏళ్ళుగా ఎవరు చేయలేదు. బీజేపీలో ప్రయత్నించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టింది కాబట్టి కొంతవరకు ఇదైంది, కానీ లేకపోతే అది కూడా ఉండదు కదా. ఎస్, మరొక విషయం శాస్త్రి గారు, అంటే మన దేశంలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే అతి సామాన్యుడు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంటే యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం మన వైపు నుంచి కానీ, లేకపోతే చైనా వైపు నుంచి కానీ, ఇటువంటి దేశాల వైపు నుంచి మీరు ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేశాలు భౌతికంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. యుద్ధం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇదంతా తెలిసిందే. ఆర్థికంగా మనం కూడా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మన వైపు నుంచి ఏమైనా యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందా? మన వైపు జరిగిన ప్రయోజనం ఉంది. మన ఎవడంటాడు? 1,80,00,000 మంది ప్రజలు మన ప్రజలు అక్కడ ఉన్నారు. అవును, వాళ్ళని జాగ్రత్తగా తెచ్చుకోవాలి. దాంట్లో ఎక్కడైనా తేడా జరిగితే మన దేశం వచ్చి మన రాష్ట్రపతిని సెల్యూట్ కొట్టిన ఆర్మీ షిప్ని, ఇరాన్ షిప్ని అతి దారుణంగా పేల్చేశారు కదా శ్రీలంకలో. దాన్నే ఖండించడానికి 10 నిమిషాలు మనకి 8 రోజులు పట్టింది. మనం ఏం చెప్తాం? ఇరాన్కి చెప్తామా, ఇజ్రాయెల్కి చెప్తామా, అమెరికాకి చెప్తామా? అమెరికా ఆబ్జెక్టివ్ ఏంటి? వాళ్ళ డాలర్ నిలబడాలి. వాళ్ళ పెట్రోలియం దాంట్లో వాళ్ళ పెట్రోల్ డాలర్ లేదు. వీళ్ళు 32 బేసులు ఒకేసారి లేపేశారు. అమెరికాకి గల్ఫ్ కంట్రీస్తో ఏం విలువ లేదన్నట్టు తీసి పారేశారు. ఎన్నో దశాబ్దాలుగా వాళ్ళు మొత్తం గల్ఫ్ అంతా బేసులు పెట్టి కూర్చున్నారు. ఇప్పుడు ఏంటి అక్కడ వాళ్ళకి తేటతల్లం అయిపోయింది, వాళ్ళ వల్ల ఉపయోగం లేదని. ఇరాన్ ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తుంది. మీరు అలా పడిపోయి దిగిపోయారు.